అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు మండిపడ్డారు. చెన్నై, హైదరాబాద్లతో పోలిస్తే అమరావతి సేఫ్ గా ఉందన్నారు. 11.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తినప్పటికీ అమరావతికి వరద ముప్పు లేదన్నారు. ఏపీలో భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా కుండపోత వర్షాలు కురిశాయి. అయితే అమరావతి మునిగిపోయిందని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి సేఫ్ అని ప్రకటించింది. అమరావతి రాజధాని ప్రాంతంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెంకటపాలెం కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం పూర్తిగా నీట మునిగిపోయింది. కరకట్ట దగ్గర భారీగా నీళ్లు లీకవుతున్నాయి. ఆశ్రమంలో ఉన్న వాళ్లను తాళ సాయంతో కిందకు దింపారు. కరకట్ట దగ్గర లీకేజ్ ఉండడంతో రాత్రంతా ఉండి అధికారులు దాన్ని పూడ్చారు. కానీ వరద ఉధృతి అధికంగా ఉండడంతో మళ్లీ నీళ్లు లీకవుతున్నాయి. ఆశ్రమం పూర్తిగా మునగడంతో అందరినీ బయటకు తీసుకొచ్చేశారు. కృష్ణానదిలో ప్రవాహం అధికంగా ఉండడం వల్ల పంట కాలువ బోదెల నుంచి నీరు వెంకటపాలెంలోకి వస్తోంది. ఆశ్రమం దగ్గర బలహీనంగా ఉన్న కరకట్ట ప్రాంతాన్ని అధికారులు ఇసుకతో నింపారు. పనులను ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. లీకేజీని అరికట్టేందుకు స్థానికులు ఇనుప బోర్డులు తెచ్చారు. కరకట్ట లీకేజ్ ప్రాంతానికి మంత్రి నిమ్మల రామానాయుడు, సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ కూడా వచ్చారు. పరిస్థితి పరిశీలించాక అందరినీ అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఒక్క అమరావతి, రాజమండ్రి తప్పితే నేచురల్ వాటర్ దొరికేది ఎక్కడా లేదు. ఒక చోట నుంచి పంపు చేస్తేనే కానీ నీళ్లు లేవు. ఇప్పుడు హైదరాబాద్కి గోదావరి నుంచి, కృష్ణా నుంచి పంపు చేయాలి. ఇప్పుడు విశాఖపట్నంకి గోదావరి నుంచి పంపు చేయాలి. మీకు మీ ఇంటి చుట్టూ నీళ్లు ఉన్నాయి. దీనిలో అందరూ మీరు సహకారంతో బాగా చేసుకున్నారంటే మీకు సౌత్ ఇండియాలో బెస్ట్ సిటీస్గా తయారవుతుంది అమరావతి, రాజమండ్రి. రాజధాని అమరావతి ప్రాంతం సురక్షితంగా ఉందన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. 11.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తినప్పటికీ అమరావతి ప్రాంతం చెక్కు చెదరలేదన్నారు. అమరావతిపై విషం చిమ్మడం విపక్షాలకు అలవాటుగా మారిందన్నారు. రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. హైదరాబాదు, చెన్నైలతో పోలిస్తే ముంపు లేనిటువంటి ప్రాంతంగా అమరావతి రాజధాని ఉంటే దాని మీద వీళ్ళు మరి ఏదైతే ఫేక్ ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని కూడా ప్రజలందరూ కూడా అది అమరావతి మీద విషం చిమ్మేటువంటి ప్రచారమే తప్ప వాస్తవం అయితే 1% కూడా లేనిటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి విజయవాడలో కానీ లేదంటే లోతట్టు ప్రాంతాల్లో కంటే కూడా పర్ఫెక్ట్గా ఈరోజు మరి రాజధాని ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నా. హైదరాబాద్, చెన్నై నగరాలతో పోలిస్తే అమరావతికి వరద ముప్పు తక్కువగా ఉందన్నారు మంత్రి నిమ్మల.